లేదా కడ్డీ పొద్దున్నే మోటార్ పెట్టామన్నమాట. పొద్దున కరెంట్ అనమాట మడవ. ఒక్క రోజు మార్చి రోజుడికి డిఫరెన్స్ తెలిసిపోతుంది అన్నమాట తోట. మొన్న సండే మందు కొట్టినాం కదా, నిన్నగా మొన్న సండే మందు కొట్టినాం కదా, అప్పటికే వేరియేషన్ చూడండి తోట ఎంత బాగా గ్రోతింగ్ బాగుంటుంది అన్నమాట. గడ్డి ఉందన్నమాట, గడ్డి ఎర్రపంచాలి ముందు మెయిన్. యాడంతా ఉందిలే కడ్డీ కోసం అన్నమాట. గడ్డి ఇదో ఉందిలే, మనం తీసిపోతా ఆ వల్లనే దిద్దాం పక్కనే. ఇక్కడ మళ్ళీ పోవచ్చురా. అదేం పైప్ అంత పోయిందే, అందుకే నీళ్ళన్నీ పోతున్నాయి. బాగా తక్కువ ఆడ చీలిపోయింది. ఆడ ఏదన్నా పెట్టాలా, ఓ పేపర్ అన్నా కట్టింటే సరిపోయింది. కవర్ కడితే అంత రావు బయటికి నీళ్ళు. చూడు ఎన్ని పోతున్నాయో. తిందురాండి ఫ్రెండ్స్, అన్నం పచ్చికారము, అన్నము, పెరుగు అన్నమాట. తోటలో గొడ్డు కారమైన అన్నం పోతుంది అనమాట. ఎందుకంటే ఆకలి అలా ఉంటుంది. నాకు పొద్దున తినే అలవాటు లేదనమాట. వచ్చిన అంటే గబగబా పని చేసుకుంటా 10:30, 11:30, 12:30 ఆ టైంలో తింటాను అనమాట. ఇప్పుడు 11:30 అయింది. ఈ టైంలో అన్నం పోదు కానీ బట్ కొంచెం అయితే తింటాను అనమాట. కింద పెరుగు ఉంది, పైన కారం ఉంది అనమాట. చెట్లు చూడండి ఎంత బాగున్నాయి మరి. నిన్న మందు బాగా పనిచేసింది అనమాట. నేను ఒక్కరోజు తోట దగ్గర రాకపోతే నిజంగా మా పిల్లలను ఎలా మిస్ అవుతానో మా తోటను అలా మిస్ అయిపోతున్నాను అనమాట. అలా అనిపిస్తుంది. పొద్దున్నుంచి ఒక 16 కాయలు గడ్డి తీసాను అనమాట. మా అత్త మడవేచ్చ అంటే నేను ఇప్పటి వరకు ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా గబ ఈ కాయలు 16 కాయలు గడ్డి తీసినాయి. ఇప్పటికి 11:30కి ఇప్పుడు కూర్చొని అన్నం తింటాను అనమాట. ఆ 4 కాయలు నీళ్ళు వారిందనమాట. కొద్దిసేపు ఉన్నదంటే అది ఆరిపోతుంది. కొంచెం కాళ్ళకు కడుచుకోకుండా ఉంటుంది, తర్వాత తీయచ్చులని ఇలా కూర్చొని అన్నం తింటున్నాను అనమాట. మా పిల్లలను ఎంత మిస్ అవుతున్నానో. నిన్న ఒక్కరోజు నేను తోట దగ్గరికి రాలేదనమాట. అమ్మ వాళ్ళ ఊరు విన్నా కదా. అబ్బా నాకు ఆడ కూడా ఎప్పుడు గడ్డి వేసుకోవాలా, ఎప్పుడు మా ఊరు పోవాలా, ఎప్పుడు తోటలే పోవాలా, నాకు అసలు 5 నుండి నిద్ర రాదనమాట. ఎప్పుడెప్పుడు గడ్డి వేసుకుందామా, ఎప్పుడెప్పుడు తోటలే పోదామా, ఇలా అనిపిస్తూనే ఉంటుంది అనమాట నాకు. ఇంకా ఎంత బాగున్నాయి చూడండి మా బుజ్జులు. చెండుమల్లి చెట్టు అనమాట అది. మాది కడప సైడు, మాది గుత్తాను. ఏమండి మీరేం బాగున్నారు? నీడపాటున కూర్చోండారండి అను. మాకు సాయం చేయండి. కళ్ళకి నీళ్ళు వచ్చాయి. నువ్వు కింద కాడుతుంది, పైన కాడుతుంది. కళ్ళకి నీళ్ళు వస్తున్నాయండి. మీరేం బాగున్నారు? ఎక్స్ట్రా బూట్లు ఏం అవసరం లేదనమాట. చూడండి కాళ్ళకు పుడతా. ఏమండి మేము మాకు సాయం చేయండి. 1 లక్షన చేయండి. 1 లక్ష లెక్కేయండి. ఏ రకం ఉండదు. మేము అకౌంట్లో వేయండి అను. ఏమండి మా బాధ చూడండి. ఏం లైక్ చేయరండి మీరంతా. చూడండి మీకేమండి బాధ? నేరపట్ట తిని బాధ. ఏసీలో ఉండారు, మేము చెప్తాము. బిర్యానీ తింటారు రోజును. బిర్యానీ తింటారు, చికెన్ బిర్యానీ, మటన్
సర్దిపూ తెచ్చుకునే నీళ్ళలో పోవాను. నీళ్ళలో పోయి తెచ్చుకొని చంపుతుంది. మా కోళ్ళు ఇంకా ఉరివే కూడా చేయలేను. నీళ్ళలో పోసుకొచ్చింది ఇప్పుడు తినేది. ఏమన్నా బతకానా పోనా ఏటేటో చెప్పండి అని చేయలేము. అంటే ఏదైనా మాకు పోయింది లెక్క ఏంటాను డబ్బు పోయింది. మా సట తెచ్చే ఎందుకులే దూరం. మా ఇంటి అయినా బాగుండాడని చెప్పు. మా ఇంటి మా ఇంటి అయినా బాగా ఫోన్ చేస్తున్నాడు సారిగాను. పొద్దు రండి ఏడున్నా ఫోన్ కొట్టనే సరిపోతుంది అండు. తిరుగుంటే అంటాడు. నేను ఇంటికాడ ఉంటే ఇది మా మామ చూస్తాడు మళ్ళీ వీడియో చూసుకో. చూస్తాండి ఎందుకు తెచ్చాం మెమ్మరీ మెమ్మని చెప్తాండి. ఏమంటారు మా మామ పెట్టేయి. చూస్తుంటారు మా మామ కూడా నా ఫాలోవర్. ఏం చెప్తారు ఇవన్నీ పిల్లలకి ఎన్ని అంటున్నారు. వచ్చేదంటలేనంటే వచ్చారని నీరేమో బలపెట్ట బాగా. టైం వచ్చేసి 3:30. ఇప్పుడు ఇంటికి పోతున్నాం అనమాట. బా ఎండకు చాలా అయిపోతుంది తల్లి. పని కన్నా ఎండతోనే బరువు అనమాట. పని ఏం పెద్దగా బరువు అనిపించదు అలవాటు కాబట్టి, కానీ ఎండ ఓడ్చుకోవాలంటే చాలా కష్టం అనమాట. ఈ వారగయ్య కొంచెం ఇప్పుడు గ్రోత్ వస్తుంది అనమాట. వారగయ్య అంతా నీళ్ళు ఎక్కువ తాగుతుంది కాబట్టి గ్రోతింగ్ తక్కువ. అక్కడ కైలలో బాగుంటాయి చూడండి. మళ్ళీ మాడి బొగ్గు అయిపోయింది నా ఫేస్. అంతే ఆటోమేటిక్గా ఎండకు మాడిపోవాల్సిందే, మాడి మగ్గిపోవాల్సిందే. మన వేషం ఇప్పేసి ఇంకా బయలుదేరడమే అన్నమాట ఇంటికి. ఇది మన లగ్గోట. తొలికే బయట ఇది ఉంచుతాలే మునగాకు. బాగుంటుంది. ఏం రావులే, నేతయిలే, ఏం కాదులే. పుల్లలు వచ్చినా ఏం కాదులే, నేతది కదా.